మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విజయనగరం జిల్లాలో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందో చూస్తే నిజంగా హడలెత్తిపోవాల్సి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగ అంటే 2 టౌన్ పరిధిలో ఉన్న ప్రాంతంలో ఒక హత్య అయితే మాత్రం కలకలం రేపింది. ఒక కొడుకు తండ్రిని హత్య చేశాడంటూ కూడా ఇక్కడ వార్త వైరల్ అవుతుంది. సో ప్రస్తుతం మనమైతే ఉన్నాం, మృతుని ఇంటి వద్ద ఉన్నాం. మృతుడిని నాయుడుగా పిలుస్తుంటారు. సో ఆయన గురించి తెలిపేందుకు గ్రామస్తులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు నిన్న జరిగింది ఏంటి? ఏమైనా గొడవ కానీ ఏంటి? ఆయన ఏం చేస్తాడు? ఆయన మామూలుగా పని చేసుకుంటాడు. ఎక్కడ పని ఉంటే అక్కడ పనికి వెళ్తాడు, లేదంటే చెరువులో చేపలు అమ్ముకొని అంతాడు. అతను ఏడు చేయడు. ఈ అబ్బాయి సాయి అని ఈ అబ్బాయి ఏడు చేయడు, ఊరి మీద తిరుగుతాడు. ఎక్కడ దొంగతనాలని ఏమైనా చేసుకొని అలా తిరుగుతుంటాడు ఆ పిల్లడు మటుగా. ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా అంటే తండ్రితో గొడవ పడడం కానీ లేదు? 2 రోజులే కాదు, రోజు పడతాడు. అలా అంత రోజు కొట్టాడు ఆ ముసలిదాన్ని. ఆ ముసలిదే భయం పడి ఎక్కడికొక్కడికి వెళ్ళిపోయి. ముసలమ్మ అంటే ఎవరమ్మ? వాళ్ళ అమ్మమ్మ, ఆ నాన్నమ్మ అలా నాన్న చనిపోయిన వ్యక్తి వాళ్ళ అమ్మ. ఆ టైంలో వెళ్తే వాడు ఏం చేసినా నేను తట్టుకోలేనండి. తర్వాత ఏం జరిగింది మాకు తెలియదు, కానీ మొత్తానికి యాక్చువల్గా ఆడే చంపేశాడు, ఆడ కొట్టే చంపేశాడు. అది ఫ్యాక్ట్. ప్రతిరోజు కొడతాను, ఇది మా ఇల్లు, వస్తాం చూస్తాం. ప్రతిరోజు డబ్బులు ఇవ్వమంటాడు, ఇల్లు అమ్మేసి డబ్బు ఇచ్చేయమంటాడు. ఆడికి ఇల్లు అమ్మేసి డబ్బు నీళ్ళకి ఇచ్చేస్తానని ఆడంటాడు. అన్ని కొట్టడమే బాధ. ఆడికి కష్టపడి పెంచాల్సిన కొడుకు ఈ విధంగా చేస్తున్నాడని మీరు కొంచెం దగ్గరోలు చెప్పామండి. చెప్తే కానీ కట్అవుట్లు రోజు ఫిక్స్డ్, ఆ కట్అవుట్లు రోజు ఫిక్స్ అండి. ఈ గోళాలు బట్టలు కొడిసేయండి, తాలూకా పైప్ కొడిసేయండి. ఆ నేమేం చేస్తే మాకు నష్టం. తలుపులు కొట్టేయడము, రాత్రి భాగాన్ని వచ్చి నైట్ కరెంట్లు పీకేయడం, ఇవన్నీ చేస్తాం. ఇది అందరికి ఇబ్బందికరమే. ఏంటంటే ఒక సైకో బిహేవ్ చేస్తున్నాడు సాయి అని అబ్బాయి. ఏంటి అబ్బాయి వ్యక్తిత్వం? ఈ మత్తులో ఉంటాడు. మత్తులో ఉండేటప్పుడు అతను ఏం చేస్తాడో అతనికి తెలియదమ్మా. తెలియని దాని మీద ఈ ఊర్లో ఏవైనా చిన్న చిన్న దొంగతనాలు గట్టా ఎక్కువ జరుగుతుంటాయి కదా, అవి తీసుకెళ్ళిపోవడం గట్టా అన్ని చేసేటప్పుడు కూడా మనం ఎన్నోసార్లు ఆ కుర్రలో ఈదులో మా కుర్ర వాళ్ళందరూ హెచ్చరించడం గట్టా అన్నీ చేసిన కుర్రోడైతే తాలూకా మన మనిషి అయితే మారేటట్లేడు. ఎక్కువ నాన్నగారు కుర్రోడే ఉంటారు ఇంట్లో, ఇంకెవరు ఉండరు. ఆవిడ అక్కడ ఉన్న వాళ్ళ అమ్మగారి కాడికి వెళ్ళి సేమ్ ఇక్కడ నాన్నగారిని ఏ విధంగా అయితే టార్చర్ చేస్తాడో వాళ్ళ అమ్మగారిని కూడా అక్కడికి వెళ్ళి అదే టార్చర్ చేస్తాడు. ఆ కుర్రోడు బిహేవ్ అంతే. మరి 18-19 సంవత్సరాలు ఉంటుంది, కానీ ఆ కుర్రోడు సైకోలా ప్రవర్తిస్తాడు. ఆ గంజాయి మత్తులో గట్టుండి ఏం చేస్తాడో ఏడు చేస్తాడో తెలియదు. ఎప్పుడు వాళ్ళ నాన్నకి ఆడికి ఇప్పుడు తగులే. మరి ఆ తగులో ఉండడం వల్ల రాత్రి ఏం జరిగింది అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఇరుగు పొరుగులో ఉన్న వాళ్ళు మా అన్నయ్య అండి. అతను మా అన్నయ్యకి ఇప్పుడు ఈ స్టోరీ అంతా రాత్రి కల్లంకా నుంచి ఇంటికాడికి వచ్చే లోపు ఈ ప్రాంతంలో వాడు చూశాడు కాబట్టి ఈ ప్రయత్నం అంతా చూసి చెప్పాడు. కానీ ఇలాంటి పరిణామాలు ఎన్నో చూసి ఉంటాడు. ఇలాంటి పరిణామాలు ఎన్నో ఆడు ఇక్కడ ఈ ఏరియాలో ఉండడం వల్ల చూశాడు. చూడడం వల్ల రాత్రి అంత క్లియర్గా అంత పట్టాడంటే ఈ గతంలో ఈ కుర్రోడిని మనవాడు మా అన్నయ్య హెచ్చరించాడు. ఏది పద్ధతి కాదు అది కాదని అంటే ఆ హెచ్చరించడంలో వీళ్ళింటి మీద కూడా దాడికి జరిగి జరగడంలో వీళ్ళకి కొన్ని విషయాలు మాత్రం ఆ కుర్రాడు మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కుర్రోడు విషయంలో మనం ఏదైనా కలర్ చేసుకుందామంటే అవతల వాళ్ళ మీద అందువల్ల అందరూ భయపడతారు. ఇక్కడ ఉన్న స్థానికులు అందరూ ఆ స్థానికులు భయపడడం వల్ల ఎవరు ఆ విషయం గట్ట ఎత్తడానికి ఇబ్బంది పడుతున్నారు. అంతే. ఏదైనా సాయికి ఉన్న దుర్వ్యసనాలు, అదే మద్యంకి బానిస అవ్వడం, అదే విధంగా గంజాయిని సేవించడం వల్ల తన మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న సాయిని రాత్రి వాళ్ళ పెదనాన్న అయినటువంటి, అంటే వరుసకు పెదనాన్న అవుతారు, ఆ పెద్ద ఆయన కూడా కళ్ళం నుండి వచ్చేసరికి జరుగుతున్న ఇష్యూని గొడవని ఆపడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆ సాయి ఎప్పుడు ఏ గొడవ చేసినా సరే వద్దు నాన్న డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాడు, దానివల్ల నేను చెప్పడానికి కూడా భయపడిపోయానంటూ వాళ్ళ పెదనాన్న కూడా చెప్తున్నారు. సో ఏదైతేనే మాత్రం ఇక్కడ అనుమానపు మృతిగా అయితే మాత్రం పోలీసులు నమోదు చేశారు. సో ఇంతకీ హత్యకు గల కారణాలని మరిన్ని వివరాలు కూడా తీసుకునేందుకు సాయిని అయితే మాత్రం స్టేషన్కి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇలా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.